హాయ్ ఫ్రెండ్స్, మా ఊరు చిత్రాలకి స్వాగతం. అందరూ బాగుండ్రా? నేను బాగున్నా. మీరందరూ మంచిగా ఉండాలనేసి ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా, మొక్కుకుంటున్నా. మీరు మంచిగా ఉండాలా, ఆనందంగా సంతోషంగా ఉండాలి. మీరు ఈవేళ మనం చేసిన వీడియో ఏంటంటే గుమ్మడికాయ, పుల్లగుమ్మడికాయ అండి. పుల్లగుమ్మడికాయతోటి కజ్జం, లడ్డులు అంటారు, కజ్జం అంటారు, స్వీటు అన్నిటికి సంబంధించింది మనం చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, పుల్లగుమ్మడికాయని మీకు నేను చూపిస్తాను, చూసేదమ్మా. ఇదండి పుల్లగుమ్మడికాయ అంటే ఇది. దీంతో కజ్జం, లడ్డులు, స్వీటు అన్నిటికీ వర్తిస్తుంది అనమాట. దీంతో చేసుకుందామా. కోరించుతాను, ఇప్పుడు కోస్తాను, కూర చేస్తాను, అది చూపిస్తాను. ఎలాగ చేస్తాను అనేసి అనేది మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, రండి చూసేదమ్మా. దీనికి బూడిద గుమ్మడికాయ అని కూడా అంటారు. ఇది ఇప్పుడు కోస్తామా. చేతులల్లా బూడిదిగా ఉన్నాయి చూడండి. ఇలా కోసుకుంటాం, ముక్కలు కోసుకొని ఇలాగ పైన తోలు తీసేయాలి. పైన తోలు తీస్తే అది గీకడానికి బాగుంటుంది. కోసుకున్నాం కదా, అది చూడండి బూడిదంతా అంటేసింది బట్టలకి. పైన బూడిదలాగా ఉంటుంది, పొయ్యి బిగ్గలాగా ఉంటుంది. ఇది ఇప్పుడు మీద తొక్క అంతా తీసుకుందాం. ఇలాగ తొక్క అంతా తీసిస్తే ఒక్కసారి కోరించుకోవచ్చు. కోరించుకుంటే మంచిగా ఉంటుంది. ఎంతోటి వడియాలు చేస్తారండి. మినపప్పు నానేసేసి ఇది కోరేసి ఈ కూర దాంట్లో వేసి వడియాలు చేస్తారు. వడియాలు పెడితే అంత వడియాలు పెడతారు, పుల్లగుమ్మడికాయ వడియాలని. ఈ గింజలన్నీ తీసేద్దామండి. ఇలా గింజలన్నీ తీసిస్తే దాంట్లో మరి గింజలు అన్నీ ఉండవు. ఇలాగ కోసుకుందాం. ఇవి ఇప్పుడు ఇగోండి ఇందులో ముక్కలు వేసినాను, కడిగిస్తాను అన్నమాట. ఇసుక మట్టి అన్నీ ఉంటాయి కదా, కత్తి పెడతాను. కోసినాను, మంచిగా కడుక్కోను. అందులో కడిగేసి ఇప్పుడు కోరించుకుందాం. నేను చిన్న గుమ్మడికాయ తీసుకున్నానండి. చిన్న గుమ్మడికాయ తీసుకున్నా. ఇదండి ఇలా కోరుకోవాలి. ఇలాగ కోరుకోవాలన్నమాట. ఇది ఇలా కోరేసి ఎండేస్తానండి. ఇదంతా పిండాలి. నీళ్ళు ఉంటాయి. ఇది చాలా మంచిదండి. షుగర్కి, బీపీకి, షుగర్కి అన్నిటికి చాలా మంచిది. ఈ వాటర్ తాగిన నేత కాయం వండుకోవాలండి. కూర వండుకొని తింటే ఇంకా మంచిది. ఇదిగోండి ఇలా కోరించినాను. ఇలాగ పిండాల. వాటర్ చూడండి, నీళ్ళు ఎలాగ వస్తున్నాయి. ఇలాగ పిండాలండి. పిండేసి ఒక జల్లీలోనే వేసుకుంటాను. కొంచెం ఎండబెట్టుకుంటా. కొంచెం ఎండిందంటే మంచిగా ఉంటుంది, తినడానికి బాగుంటుంది. నీళ్ళన్నీ పిండాల. ఇలాగ నీళ్ళన్నీ పిండిస్తే ఈ నీళ్ళు తాగితే ఎంత బాగుంటుంది తెలుసా. షుగర్ ఉన్న వాళ్ళు తాగితే వాళ్ళు ఈ కాయతో కూర వండితే, నేత కాయ కూర వండుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ నీళ్ళు కానీ తాగితే షుగర్ ఇమ్మీడియట్లో తగ్గుతుంది. కోరినాం కదా, ఇది ఇప్పుడు తీసేసి ఇందులోన ఇది వేద్దాం. ఇది వేసాను. దీంట్లోన ఈ కూర దీంట్లోనే వేస్తాం. మొత్తము పిండిస్తే దీని తాలూకు నీళ్ళన్నీ కిందకి వచ్చేస్తాయి. ఇప్పుడు
ఇలా పిండిస్తే నీళ్ళన్నీ వచ్చేస్తాయి. నీళ్ళన్నీ బట్టలోనే వేసుకొని ఇలాగా పిండాలి. చూడండి నీళ్ళు ఇలా గట్టిగా పిండిస్తే దీంట్లో వేసుకొని నీళ్ళన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఇదిగోండి మొత్తం పిండిసినామా. పిండిసినాక ఇలాగైపోయింది. నీళ్ళన్నీ లాగాను. చూసినారా? ఇది కొంచెం ఇది ఇలా పెట్టిస్తే కొంచెంసేపు గాలి కారిపోతే చాలు. మనము అగ్గి చేసేటప్పటికల్లా పొయ్యి ముట్టించేటప్పటికి ఇది కొంచెం ఇది అయిపోతుంది. పొయ్యి ముట్టించుకున్నాం. పెట్టుకుందామా పెనము. రెండు గ్లాసులు ఇది వేసుకుందామండి. చక్కెర వేసుకుందామా. ఇప్పుడు ఈ గ్లాస్తోని గ్లాసుడు చక్కెర వేస్తాను. ఇంకా కొంచెం వేసుకుందామా. ఒక గ్లాసుడు సగమండి, గ్లాసుడున్నర. కొంచెం నీళ్ళు వేసుకుందాం. నీళ్ళు వేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకుందాం. రెండు గ్లాసుల కూరకి గ్లాసున్నర చక్కెర వేసినానండి. 2 గ్లాసులకి పైన అవుతుంది కూర. కొంచెం పాకం పెట్టినాం కదా, ఇది ఇప్పుడు పాకం రావాలండి. పాకం వస్తే కూర చూస్తుంది. పాకం రావాలండి, ఇంకా ముద్ర పాకం రావాలా. కొంచెము తీగ పాకం వచ్చింది, ఇంకా రావాలా. తీగిపాకం లాగా వచ్చింది కదండి. ఆ తీగిపాకం వచ్చినప్పుడు మనం ఇది వేస్తే దీంట్లోని వాటర్ అంతా తీస్తుంది అనమాట. ఇదిగోండి గ్లాసుడు కూర వేస్తాను. దీంట్లోని వాటర్ అంతా తీస్తుంది కదా, ఉడుకుతుంది. మళ్ళీ ఇది ఉడుకుతుంది కదా, దీంట్లో వాటర్ అంతా తీసి ఇది ఉడకాలి కదా. ఏమైనా కొంచెం వాటర్ లాగా ఉండిపోతే ఉడికిపోద్ది. గ్లాసుడు వేసినాను కదా,
అది గ్లాస్ వేసిన కూరు పాకంకి సరిపడినంత అండి. ఇది కొంచెం వెళ్తే ఇది ఒకటి వేసేస్తాను, సరిపడదన్నమాట. అప్పుడు సమంగా అవుతుంది. ముందు తక్కువ వేసుకోవాలండి, మనం చూసుకోవాలి పాకంకి. ఒకవేళ సరిపడలేదనుకోండి మళ్ళీ ఉన్నది వేసుకోవాలన్నమాట. దీంట్లో ఏమైనా నీళ్ళు ఉంటే మొత్తం ఉడికిపోద్ది కాబట్టి సగం ముక్క ఉంచేసినాను, సగం చేసినాను అనమాట. సగం ముక్క ఉంచేసి సగం చేసిన. ఇది సగం ముక్క కూర, గ్లాసున్నర చక్కెర వేసుకోను, కొంచెం గడ్డుప్పు ఒక 3 పలుకులు వేస్తాను. యాలచ్చీల పొడి, యాలచ్చీలు 4 చితగొట్టుకున్నా, ఒక 4 యాలచ్చీలు వేస్తాను. ఒక 4 యాలచ్చీలు అండి ఇందులో వేసుకుంటా వాసనకి. తయారైపోయిందండి కజ్జము. స్వీట్ రెడీ. ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకుందామా. కొంచెం వేడైతే మొత్తం కరుగుతుందండి. రాసాను కదండి. ఇది ఇప్పుడు ఇందులో వేసుకుందాం. అయిపోయిందండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో వేసుకుందాం. ఇది ఓకే ఫ్రెండ్స్, స్వీట్ రెడీ అయిపోయింది. చూడండి, లడ్డూల్లాగా ఇలా చేసుకోండి, బాగుంటుంది. నేనైతే ఇలా చేసుకున్నా, కొంచెం సైడ్కి పెట్టిన కేకులాగా కట్ చేసుకొని ముక్కలు తిన్నే కూడా బాగుంటుంది. ఇలాగ లడ్డూల్లాగా చేసుకొని తిన్నే కూడా మంచిగా ఉంటుంది. నాకు ఇలాగ ఇష్టము, ఇలాగ చేసుకొని తినాలంటే. ఇలాగైనా చేసుకున్నా, అలాగైనా చేసుకోవచ్చు. ఇది చాలా మంచిగా ఉంటుందండి. నేను పచ్చి కూరతో చేసుకున్నా, మంచిగా ఉంటుంది. ఒక గుమ్మడికాయలోన సగం ముక్క చేసిన, సగం ముక్క ఉంచేసినాను. బాగుంటుందండి. మీరు ఇలా చేసుకొని కామెంట్స్ పెట్టండి, బాగుందా బాగలేదా అంది కామెంట్స్ పెట్టండి. స్వీట్ ఇలా చేసుకుంటాను నేను. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా ఉంటే లైక్ చేసేయండి, షేర్ చేసేయండి, కామెంట్స్ పెట్టండి బాగుందా బాగలేదా అంది. సబ్స్క్రైబ్ చేయండి, పక్కనుండే బెల్ బటన్ నొక్కేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.